రేవంత్ రెడ్డి గారు కూల్చేస్తున్నారు కదా, ఆ. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా కూల్చేస్తారంటారా? ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, చెరువు ఎక్కడ కబ్జా అయినా కూల్చడం తథ్యం. కానీ అందులో ఎంప్లాయీస్ ఒక 400 మంది ఉన్నారంట. ఇంటిమేషన్ ఉండాలి కదా. ఒక 1 month కాదు, 10 years బ్యాక్ అతనికి నోటీస్ ఇచ్చారు. ఎంప్లాయీ కదా, ఏంలే మీకు ఎప్పుడు చెప్పారు కనీసం? నైట్ 4 గంటలకు డ్యూటీ చేసినాం. ఉదయం వచ్చారు కథమైంది. శాలరీ 400 మంది ఉన్నారు ఎంప్లాయీస్. ఇవ్వాలి. 10 years నుంచి ఇన్కమ్ తీసుకున్నాడు. ఆఫ్టర్ 1 month శాలరీ పే చేయలేడా? మరి నెక్స్ట్ టార్గెట్ కేసీఆర్ గారు ఫామ్ హౌస్ అంటారు, నిజమేనా? ఒక టార్గెట్ అనేది నాకు తెలిసి ఏముండదండి. ఒక సీఎం గారు ఒక మంచి చేయాలనుకున్నప్పుడు మంచి చెడు రెండు ఉంటాయి. ఫైనల్గా ఎట్లాంటి బడా బాబులకు న్యాయం జరగకపోయినా ప్రజలకైతే మంచి జరుగుతుందని నేను ఆలోచిస్తున్నాను. మీరు చూసుకోవచ్చు, హైడ్రో ప్రాజెక్ట్ ఆపరేషన్ భాగంగా ఇక్కడ నాగార్జున నగర్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చేయడం జరుగుతుంది. అది మొత్తం కూడా కాంపౌండ్ వాల్ అనమాట. ఎంత పెద్దగా ఉండదో ప్రీవియస్గా ఉన్నది మీరు చూస్తే దాన్ని అర్థమవుతుంది అనమాట. అంత పెద్ద కాంపౌండ్ వాళ్ళు చెరువులో నాగార్జున నగర్ కట్టడం అయితే జరిగింది. హైడ్రోలో భాగంగా సినీ యాక్టర్స్ లేదు, పొలిటీషియన్స్ లేదు, రాజకీయ నాయకులు లేదు, లేకపోతే రౌడీలు లేదు, ఎవరన్నది మాకు అనవసరం. మేమైతే అక్రమంగా కబ్జా చేసి ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా మేము కూల్ చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు హైడ్రా అన్న ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది, ఆపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా నిన్నటి పొద్దున్న తెల్లారగట్ట 4 వరకు కూడా ఎంప్లాయీస్ పనిచేసి వెళ్ళారంట. ఇప్పటికి తెల్లారగట్ట వచ్చేసరికి లేదు సార్, చూసరికి ఇదైపోయింది సార్ అని చెప్పేసి వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. అవన్నీ కూడా మీరు ఎంప్లాయీస్తో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తాను, మీకు ఎంప్లాయీస్తో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. ఇంకా నెక్స్ట్ మంత్ వాళ్ళకి నెక్స్ట్ శాలరీస్ ఎవరిస్తారు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు, వాళ్ళతో కూడా నేను మాట్లాడించి చూపిస్తాను మీకు. అయితే ఎంప్లాయీ కదా, ఎంప్లాయీ కదా మీరు, అదే చూస్తున్నారు, మీరు చాలా బాధతో చూస్తున్నారు. మీకు ఎప్పుడు చెప్పారు కనీసం? ఇదిరిగాని ఒకసారి. అయ్యో ఏమనుకోద్దు, కాదు సార్, మీరు ఈయన చాలా అయితే బాగా ఈయన కూడా ఎన్ కన్వెన్షన్లో ఎంప్లాయీ అనమాట. కనీసం వాళ్ళకి మాకు ఇంటిమేషన్ లేదు సార్, రేపొద్దున మా పిల్లల పరిస్థితి అండి, ఇప్పుడు అక్కడ ఎత్తుకోవాలి అని చెప్పేసి ఇంత అర్జెంట్గా అయితే ఫీల్ అవుతున్న పరిస్థితి. నైట్ 4 గంటలకు డ్యూటీ చేసినాం. నైట్ 4 గంటలు, తెల్లారి 4 గంటలు, ఉదయం వచ్చారు కథమైంది. పొద్దుగాల పోయి వచ్చేసరికి కూలి చేసిండు. ఇంటిమేషన్ ఉంటే ఒక నెల రోజులు ఇంటిమేషన్ ఉంటే మాకు కూడా సాలరీ ఇచ్చేసి మేము బయట ఎక్కడ డ్యూటీలు చేసుకుంటాం, ఈఎంఐలు కట్టుకుంటారు, రూమ్ రెంట్ కట్టుకుంటారు ఉన్నాం. వేరే ఇప్పుడు మా వరంగల్ తెలిసి ఇక్కడ ఉంటాను, ఇప్పుడు ఎక్కడ ఉండాలి? ఎంతమంది ఉంటారు లోపల ఎంప్లాయీస్? 400 మంది. 400 మంది ఉన్నారు. 400 మందికి ఇప్పుడు ఈ మంత్ శాలరీస్ అయిపోతాయి. 5 తారీఖు 25 వరకు మన నెల అయిపోతుంది. 5 తారీఖు సాలరీ కరెక్ట్ ఇస్తారు. ఇప్పుడు పూరా మొత్తం బయట పడ్డా, రోడ్డు మీద పడ్డాం. అది అండి, చూసారు కదా, కనీసం ఇంటిమేషన్ లేకుండా. కనీసం సార్ రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ల్యాండ్ అది రైతే, మేము కూడా మాకు కూడా మేము అడిగే హక్కు ఉంది చెరువును ఆక్రమించడం వల్ల. కానీ అది ఇంటిమేషన్ ఇచ్చేసి చేస్తే ఒక పద్ధతిగా ఉంటుంది కదా. పద్ధతిలో ఏం ఇంటిమేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ అప్పుడు కేసీఆర్ చేసిండు, చేసిన అప్పుడు చేస్తే అయిపోవు కదా. రేవంత్ రెడ్డి చేస్తుంటాను కాదంటలేము, బాగానే మంచిగా చేస్తున్నారు, కానీ ఇంటిమేషన్ ఇవ్వాలి కదా. నైట్ వచ్చేసి ప్రభుత్వమే ఫస్ట్ పర్మిషన్ ఇచ్చారు, ప్రభుత్వమే కూల్చేస్తుంది. అప్పటి ప్రభుత్వం ఎందుకు ఇచ్చింది పర్మిషన్? ఆఫీసర్లు ఎవరున్నారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి మేము కంపల్సరీ. ఇప్పుడు మా ఎంప్లాయీస్ మేము దాదాపు 400 మంది రోడ్డు మీద పడ్డాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు, రోడ్డు మీద మొత్తం అంతా ఎంప్లాయీస్ బయట ఉన్నారు. ఎంత ఇబ్బందిలో ఏడ్చుకుంటున్నాం. ఇప్పుడు నేను 10 సంవత్సరాల కానీ చేస్తున్నా, 10 సంవత్సరాల కంటే చేస్తున్నా. ఏం చేస్తారు మీరు అందులో? హౌస్ కీపింగ్ చేస్తుంటా. 10 సంవత్సరాలు చేస్తున్నా. నాకు ఇంత తిన్నా కాబట్టి నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా నువ్వు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా కూడా ముందు హెచ్చరిక చెప్పేసి చేస్తారు ఎవరన్నా. ఏం హెచ్చరిక లేకుండా నైట్ చేసేసి ఉదయం వచ్చేసి చాలా తప్పు పని చేసేది మంచిదే, కానీ ఇది అయితే కరెక్ట్. ముందుగా నోటీస్ ఇచ్చి మీ ఎంప్లాయీస్ చెప్పేసుకోండి, మీరు బంద్ చేసేసుకోండి. ఆల్రెడీ ఉదయం పార్టీ ఉంది, సెటప్ అయింది, అన్నీ ఉన్నాయి. కక్ష పూరింపులు ఏమైనా చేస్తున్నారంటారా వీళ్ళు? కక్ష పూరింపుల వల్ల అయినవి కావచ్చు, నాకు తెలిసిన తర్వాత కక్ష పూరింపులే ఉన్నాయి. ఇన్ని రోజుల కంటే డైరెక్ట్ స్పాట్లో ఎంటర్ అవ్వడం అంటే కక్ష పూర్తిగా అన్నట్టే కదా. అది ఒక కక్ష పూర్తిగా ఇన్ని రోజుల కంటే లేనిది ఒక ఉదయం వచ్చి మీరు ఖాళీ చేయండి, మీరు ఖాళీ చేసేసుకొని ఎంప్లాయీకి చెప్పేసేసుకోండి, 2 రోజులు టైం ఇస్తా, 1 రోజు టైం ఇస్తా అని చెప్పేసి అయిపోదు కదా. డైరెక్ట్ ఉదయం వచ్చేసి అందరూ నైట్ 4 గంటలకు డ్యూటీలు వేసేసి ఊర్లోకి ఇంటికి వెళ్ళి కనీసం ఫర్నిచర్ కానీ ఏమైనా తీసే ఛాన్స్ ఇచ్చారు? ఏం ఛాన్స్ ఇవ్వలేదు, ఏం లేదు, అన్ని కూల్చి మొత్తం ఏదో అన్ని సిస్టమ్స్ కానీ లేకపోతే అందులో ఏవైతే ఉన్నాయో అన్ని ఏం లేదు.
తీసుకునే ఇది కూడా లేదు. ఇది ఒక గ్యాస్ ఖాళీ సిలిండర్ ఒక బయట పెట్టింది, ఎందుకంటే ఆ పేలుతానికి గ్యాస్ సిలిండర్ బయట పెట్టింది, మొత్తం అన్ని కూల పెట్టేసింది. చూశారు కదండి, ఇలాంటి ఎంప్లాయీస్ 400 మంది ఉన్నారంట. మరి కనీసం ఇన్ఫర్మేషన్ ఉంటే మంచిది కదండి రేవంత్ రెడ్డి గారు. మీరన్నా కొంచెం వాళ్ళకి దయ చూపించాలి. ఒక నెల శాలరీ ఎంప్లాయీస్ కనీసం నోటీస్ పీరియడ్ అని ఇస్తాడు. ఎవరైనా కంపెనీస్లో వాళ్ళని తీసేసే ముందు నోటీస్ పీరియడ్ అని ఇస్తారు. మీరు ఇలాంటివి కూడా లేకుండా డైరెక్ట్ అటాక్ మేము తీసేస్తామంటే ఎలా కుదురుతుందండి? మీరు చేసేది మంచి పని, 100కి 200% మంచి పని చేస్తున్నారు. ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్ గురించి మీరు ఆలోచించుకొని చేస్తారు. కాకపోతే ఒక నెల 2 నెలలు దానిలో ఉన్న ఎంప్లాయీస్ గురించి ఆలోచించాలి అన్నది మీరు ఒకసారి చూసుకుంటే బాగుంటుందని చెప్పేసి నా ఒపీనియన్. సార్ నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? నా పేరు కవిరాజ్ తలారి, సోషల్ మీడియా కన్వీనర్, షెలింగంపల్లి కాన్స్టిట్యున్సీ, కాంగ్రెస్ పార్టీ. ఓకే, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూల్చేస్తున్నారు కదా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా కూల్చేస్తారంటారా? ప్రతి ఎక్కడైతే చెరువులు కబ్జా అయినాయో ప్రతి కబ్జాను ఖచ్చితంగా హైడ్రా కూల్స్తుందండి. మీ పార్టీ వాళ్ళు ఎవరైనా సరే, ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, భేదాభిప్రాయం ఏం లేదు. ప్రతి ఒక్కరిది ఎక్కడ కబ్జా అయినా, చెరువు ఎక్కడ కబ్జా అయినా కూల్చడం తథ్యం. ఓకే, ఇప్పుడు మరి మీరు చేసిన 100% మంచి పని. ఎందుకంటే ఇక్కడే చెరువు ఉంది, ఇక్కడ దీన్ని మూసేసి కట్టేశారు. పద్ధతి కాదు, అది కట్టకూడదు. ఫ్యూచర్ జనరేషన్స్కి వాటర్ బాడీస్ ఉండవు, గ్రౌండ్ లెవెల్ ఏమి ఉండవు. కానీ అందులో ఎంప్లాయీస్ ఒక 400 మంది ఉన్నారంట. మరి ఇప్పుడు వాళ్ళకి రేపు నెక్స్ట్ మంత్ శాలరీ, ఒక మంత్ అయినా ఇంటిమేషన్ ఉండాలి కదా. ఇంటిమేషన్ 10 సంవత్సరాల క్రితం ఇచ్చారు నాగార్జునకి, ఒక 1 మంత్ కాదు, 10 years బ్యాక్ అతనికి నోటీస్ ఇచ్చారు. 10 years బ్యాక్ ఉన్న అప్పుడున్న ప్రభుత్వం ఇచ్చారు, అప్పుడున్న ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చారు, అప్పుడున్న రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చింది. మరి ఆయన అప్పటి నుంచి ఏం చేస్తున్నాడు? ఆయన కుదించుకోవాలి కదా, ఆయన వెనకకు జరగాలి కదా. ఏదైతే ఆయన చెరువులోకి వచ్చిండో అది వెనకకు జరుపుకోలేడు. ఇన్ని సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన దగ్గర డబ్బు తినుకుంటే వాళ్ళు కామున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా కాకుండా అక్రమ నిర్మాణం తొలగిస్తున్నది కరెక్టే. కాకపోతే ఇప్పుడు వీళ్ళకైనా, ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది, కొత్తగానే వచ్చింది. ఇప్పుడు వచ్చి రాగానే మొదలుపెట్టి మేమంతా చేసేస్తామంటే ఒక నెల అయినా వాళ్ళకి టైం ఇవ్వాలి కదా. టైం ఇచ్చారు కదా, అప్పుడు ఇచ్చారు. ఓకే సార్, ఇప్పుడు మీ ప్రభుత్వం కొత్తగా వచ్చింది. నాగార్జున గారిని అడగాలి, మామూలు కాదు. నాగార్జున గారు ఇప్పుడు అతను చేసిన 10 సంవత్సరాలు తిన్న డబ్బులు ఒక్క నెల పేమెంట్ చేయలేడా? మీరు అన్నదానికి మేము సమాధానం చెప్తున్నాం. ఒక్క నెల పేమెంట్ చేయలేడా? ఒక్క నెల పేమెంటే కాదు, గత 10 సంవత్సరాల నుంచి ఏదైతే ఇన్కమ్ ఈ ల్యాండ్ మీద తిన్నాడో ఆ ఇన్కమ్ తీసుకెళ్ళి గవర్నమెంట్కి ఒప్పజెప్పాలి. లేదు అంటే ఇంటి మీద కూడా ధర్నా చేయడానికి రెడీగా ఉన్నాం మేము. ఇదే కాదు, దీని మీద తిన్న 10 సంవత్సరాల ఇన్కమ్ గవర్నమెంట్కి ఒప్పజెప్పాలి. ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్కి ఒప్పజెప్పాలి. ఒప్పజెప్పని ఏడలా ఈ నెల జీతం గురించే ఇబ్బంది పడుతుంది అంటున్నారు మీరు. 400 మంది ఉన్నారు, ఇవ్వాలి. 400 మంది శాలరీకి ఎక్కడి నుంచి ఇవ్వాలి? ఒక్క ఆఫ్టర్ 10 years నుంచి ఇన్కమ్ తీసుకున్నాడు, ఆఫ్టర్ 1 month శాలరీ పే చేయలేడా? మరి ఇప్పుడు నాగార్జున దగ్గరికి వెళ్ళి మీరు ధర్నా చేస్తారా? చేస్తాం. వీళ్ళకి శాలరీస్ ఇవ్వమంటే మేమెందుకు శాలరీ? ఆయన ఇస్తాడు, కంపల్సరీ ఇవ్వాల్సిందే. శాలరీ ఇవ్వాల్సి ఎంప్లాయీస్ వాళ్ళు కబ్జా ఎంప్లాయ్ చేయలేదు, కబ్జా చేసి నాగార్జున గారు పడ్డారు. వాళ్ళకి న్యాయం చేస్తాం మేము. కాంగ్రెస్ ప్రభుత్వం, నేను కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వచ్చాను. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కొట్లాడి వాళ్ళ శాలరీ కంపల్సరీ వెళ్తాయి. కంపల్సరీ 100% నాగార్జున అతని చేతితో ఇప్పిస్తాం. మళ్ళీ దీని మీద తిన్న డబ్బులు కూడా కక్కిస్తాం. రియల్ షూర్. నా పేరు అనిల్ కుమార్, లింగంపల్లి 106 డివిజన్. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? గోవర్ధన్ అన్న. గోవర్ధన్ గారు, ఇప్పుడు నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ కూల్చేయడం జరిగింది ఇక్కడ. ఓకేనా? అంటే గతంలోనే ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది కట్టుకోవడానికి, ఇప్పుడు ప్రభుత్వం కూల్చేస్తుంది. ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇది? అంటే ఇంత ముందుకున్న ప్రభుత్వంలో అది ఎంతవరకు కరెక్ట్ ఉందో, ఎంతవరకు న్యాయం ఉందో తెలియదు. ప్రస్తుత పరిస్థితిలో ఏమంటుందంటే అది అక్రమ, అంటే మున్సిపాలిటీ ఎట్లా పర్మిషన్ ఇచ్చిందో తెలియదు. అక్రమంగా కట్టారంటారు. అక్రమంగానే కట్టారు. అది అంటే అప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వం అడ్డదారిని ఇచ్చింది అంటారు, వాళ్ళకి అక్రమంగా పర్మిషన్ ఇచ్చింది. అక్రమంగా పర్మిషన్ ఇచ్చినందుకే ఇప్పుడు కూల్చివేత జరుగుతుంది ఇప్పుడు ఈ రోజుల్లో. అలాగే పోయిన ప్రభుత్వంలో చాలానే అక్రమంగా కట్టారు. చాలా వరకు అక్రమ పరిస్థితుల్లోనే కట్టేశారు ప్రభుత్వంలో. ఇప్పుడు ఈ రేవంత్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం మంచిగానే చేస్తున్నాడని అనుకుంటున్నాను నేనైతే. ఓకే, ఇప్పుడు మరి సినీ ప్రముఖులు కానీ, లేకపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళే కానీ, లేకపోతే రాజకీయ నాయకులు, ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, రౌడీలు కానీ ఎవరైనా కానీ అందరి కూల్చేస్తున్నారు. ఓకేనా? ఇందులో కాంగ్రెస్ లీడర్లు కూడా కూల్చేస్తారంటారా? కూల్చేయచ్చు, మేబీ కూల్చేయచ్చు. అంటే అక్రమంగా లేకపోతే దాంట్లో ఏమి ఉండదు. అక్రమంగా కట్టేస్తే కాంగ్రెస్ లీడర్లు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా కూల్చుతారా? ఎవరైనా సరే ప్రభుత్వంకి వ్యతిరేకంగా ఏం చేసినా అది న్యాయంగా చేయాల్సిందే కదా. అవును, అది నేను చెప్పేది. దీనివల్ల నెక్స్ట్ టార్గెట్ ఎవరంటారు? మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ కేసీఆర్ ఫామ్ హౌస్ అంటున్నారు, నిజమేనా? అది వీళ్ళు చూపిస్తున్నారు.
అక్రమంగానే కట్టించినట్లు వాళ్ళ బిడ్డ పేరు మీద దాని పేరు మీద వాళ్ళ పేరు మీద ఉందని చెప్తున్నారు. అది కూడా ఎంతవరకు కరెక్ట్ ఉందో ఏమో తెలియదు. కేటీఆర్ చెప్పిండు మా పేరు మీద ఉంటే ఒకవేళ తప్పుగా మేము కట్టించుకొని ఉంటే ఆయన లీజుకి తీసుకొని ఉంటానని చెప్పిండు మొన్న న్యూస్లో. అది ఒకవేళ అక్రమంగా కట్టిస్తే నేనే దగ్గరుండి కూల్చోయిస్తా అని చెప్పి ఆయన కూడా అన్నాడు. అది ఎంతవరకు కరెక్టో ఏమో తెలియదు మరి. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు మధు అండి. మధు గారు, ఇప్పుడు నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ గారు కూల్చేయడం జరిగింది. సినీ ప్రముఖులు లేదు, వాళ్ళు లేదు, ఇల్లు లేదు, అందరి కూడా కూల్చేస్తున్నారు. అంటే గతంలో ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చి ప్రభుత్వమే ఇప్పుడు కూల్చేస్తుంది. దీన్ని ఎలా చూస్తారు? అంటే ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందంటే కొన్ని ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు అనుగుణంగా వాళ్ళు పర్మిషన్ ఇస్తారండి. ఇప్పుడు నిజంగా ఇది ఆక్రమించకపోతే నాగార్జున గారు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అన్ని పర్మిషన్స్ ఉంటాయి, అన్ని లెటర్స్ ఉంటాయి, రిజిస్ట్రేషన్ ఫామ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి ఇది భయపడాల్సిన అవసరం లేదు. నిజంగా అతను కొనుక్కొని కన్వెన్షన్ కట్టుకోవాలంటే భయపడాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారు హైడ్రా అనే సంస్థ పెట్టి దీనికి ఫుల్ పవర్స్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఎవరైతే ఆక్రమించారో వాళ్ళ యొక్క భూములు మాత్రమే కొలాప్స్ చేయమని చెప్పారు తప్ప నిజంగా కొనుక్కున్న భూములు మనం అమౌంట్ పెట్టి కొనుక్కు రిజిస్ట్రేషన్ సామాన్యులు ఎవరు చేయలేదు. ఎవరైతే ఆక్రమించారో వాళ్ళ భూముల వరకే ఇలా కొలాప్స్ చేసేసి ప్రజలకు న్యాయం చేయాలని ఒక డెసిషన్ తీసుకుని హైడ్రా అనే ఒక సంస్థ క్రియేట్ చేసి ఫుల్ పవర్స్ ఇచ్చి రంగనాథ్ సార్ గారు ఐపీఎస్ గారికి ఇచ్చి అతను తన వేలో తను పనిచేసుకుంటూ వెళ్తున్నారండి. ఇది చాలా మంచి పరిణామము. చాలా నాట్ ఓన్లీ తెలంగాణ అండి, ఇలా అందరు సీఎంలో ఒక మంచి డెసిషన్ తీసుకొని ఇలా చేస్తే ఖచ్చితంగా ఇండియాలో ఉన్న ఈ భూ ఆక్రమించిన ప్రతి ఒక్కరు భయపడి నెక్స్ట్ టైం ఆక్రమించాలంటే నాట్ ఓన్లీ ఇప్పుడు అండి, ఒక 10 years నెక్స్ట్ ఇలాంటి సీఎం వస్తే మనకి ఇలా చేస్తారనుకున్నప్పుడు ఆక్రమించకుండా ఒక ప్రజలకు న్యాయం చేస్తే చాలా మంచి పరిణామం అండి. ఓకే, ఇప్పుడు మరి ఇందులో కాంగ్రెస్ లీడర్ వాళ్ళు కూడా గులుస్తారా మరి? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ నాయకులు కూడా బయటకు వస్తున్నారు కదా, ఎంఐఎం నాయకులు వస్తున్నారు, కాంగ్రెస్ నాయకులు వస్తున్నారు. ఇలా ఇది మంచి సంస్థ కాదు, ఇది మంచిది కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒక డెసిషన్ తీసుకున్నారంటే ఖచ్చితంగా అపోజ్ చేసే వాళ్ళు ఉంటారు, యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఈవెన్ కాంగ్రెస్లో నాయకులు, కాంగ్రెస్ రాజకీయ నాయకులు అంటే ఆక్రమించే నాయకులు, అది తెలిసినంత. ఎందుకంటే ప్రజలకు ఎవరు సేవ చేయరు నాకు తెలిసినంత వరకు. ఖచ్చితంగా వాళ్ళు నాయకులు ఉంటారు. రేవంత్ రెడ్డి గారు ఒక మనిషిని డెసిషన్ తీసుకున్నారంటే ఖచ్చితంగా అన్ని ఆలోచించే కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు. కానీ అన్నిటికీ యాక్సెప్ట్ చేసి ఒక ప్రజలకు ఒక మంచి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే హైడ్రాని ఒక ఫుల్ పవర్స్ ఇచ్చి తను పంచం చేసుకుంటూ వెళ్తున్నారండి. మరి నెక్స్ట్ టార్గెట్ కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ గారు ఫామ్ హౌస్ అంటున్నారు, నిజమేనా? అన్ని టార్గెట్లు కేసీఆర్ గారా, కేటీఆర్ గారా, ఇంకో బీజేపీ నాయకులు అనే సమస్య కదండి. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఎవరైతే ఆక్రమించారో ఒక లిస్ట్ తీసుకొని వెళ్తున్నట్టున్నారు. ఇక్కడ నాకు తెలిసి టార్గెట్ ఏమి ఉండదండి. ఏ సీఎం చేసినా ఒక మంచి చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అది చేసినప్పుడు టార్గెటే అంటారు. ఇప్పుడు ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ అనేది ఈ రోజు వచ్చింది కాదు కదా, బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా వచ్చిందిగా, కానీ చేయలేకపోయారు వాళ్ళు. అప్పుడు న్యూస్ వచ్చిందంటే ఖచ్చితంగా దాని మీద ఆక్రమణ ఉంటే న్యూస్ వచ్చి ఉంటుంది. సో కాబట్టి ఒక టార్గెట్ అనేది నాకు తెలిసి ఏముండదండి. ఒక సీఎం గారు ఒక మంచి చేయాలనుకున్నప్పుడు మంచి చెడు రెండు ఉంటాయి. ఒక డేషన్లో పోయినప్పుడు ప్రజలకు మేలు జరుగుతుంది. ఫైనల్గా ఎట్లాంటి బడా బాబులకు న్యాయం జరగకపోయినా ప్రజలకైతే మంచి జరుగుతుందని నేను ఆలోచిస్తున్నాను. ఓకే, మరి ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయే ఛాన్స్ ఉంది హైదరాబాద్లో? ఎందుకు పడుతుంది రియల్ ఎస్టేట్? ఎందుకు పడుతుందండి? ఇప్పుడు మాకు కూడా ఇప్పుడు మేము జాబ్ చేస్తున్నాం. ఒక బిల్డింగ్ కొనుక్కోవాలంటే ఇట్లా ఆక్రమించేసి ఇచ్చేసి మాకేం తెలుస్తుందండి? నెక్స్ట్ ఎవరైనా గవర్నమెంట్ వచ్చి ఇది కరప్షన్ చేశారు, ఇది ఆల్రెడీ ఆక్రమించారు, బిల్డింగ్ ఇచ్చారంటే మేము 50 lakhs పెట్టి కొనుక్కుంటే నా పరిస్థితి ఏంటండి? కాబట్టి ఇట్లా చేసినప్పుడు నెక్స్ట్ టైం బిల్డర్స్ కూడా భయపడతారు. ఓకే, మన ఆక్రమించి బిల్డింగ్ ఇవ్వకూడదు, మంచి వ్యాలిడ్ ఉన్న ప్రాపర్టీస్ ఇవ్వాలనేది వాళ్ళు కూడా ఆలోచించుకుంటారు. సో ఇది చాలా ఒక మంచి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు మేము చాలా మంది కొనుక్కోవడానికి ట్రై చేస్తారు. సో నెక్స్ట్ గవర్నమెంట్లో కూడా ఇది ఆక్రమించారంటే మా పరిస్థితి ఏంది? మేము గవర్నమెంట్ దగ్గరికి పోలేము, 50-70 lakhs పెట్టి ఒక బిల్డింగ్ కొనుక్కుంటాం, వేస్ట్ కదండి. కాబట్టి ఇలా మంచి పరిణామం. ఇప్పుడైతే అన్ని ఒక కొలాప్స్ చేస్తారు కాబట్టి మాకు కూడా ఐడియా ఉంటుంది, కొనుక్కోవాలని ఎంప్లాయీస్ అందరికి ఐడియా ఉంటుంది. కాబట్టి చాలా మంచి పరిణామం అండి. థ్యాంక్ యూ అండి. కింగ్ నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ ఇప్పుడు కూల్చేయడం జరిగింది. హైడ్రాలో భాగంగా సినీ ప్రముఖులు లేదు, రాజకీయ నాయకులు లేదు, ఎవ్వరు లేదు, అందరి బిల్డింగ్స్ కూడా కూల్చేయడం జరుగుతుంది హైడ్రా పేరు మీద. అక్రమంగా ఎవరైతే కట్టారో అక్రమంగా కట్టిన ప్రతి బిల్డింగ్ కూడా మేము కూల్చేస్తాం, అందులో మొహమాటం లేదని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు ఆ ఎన్ కన్వెన్షన్లో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ చూసుకోవచ్చు. వాళ్ళందరూ కూడా ఎన్ కన్వెన్షన్లో ఎంప్లాయీస్ అనమాట. ఇప్పుడు వాళ్ళకి మాకు ఉపాధి ఏంటి, మేము వెతుక్కోవాల్సిందే కదా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. మళ్ళీ అక్కడ మాట్లాడితే మా ప్రభుత్వం మమ్మల్ని ఏమైనా చేస్తుందేమో అన్న ఇదిలో కూడా భయపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలి, ఏదైనా ఎంప్లాయ్మెంట్ ఇంకెక్కడైనా జనరేట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సడన్గా కూల్ చేస్తామంటే ఇది కాదు కదా, వాళ్ళు కూడా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసుకోవాలి కదా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. నా దగ్గరకు వచ్చి చెప్పలేదు, కాకపోతే కెమెరా ముందు చెప్పడానికి భయపడుతున్నారు, నాదైతే చెప్పారు. అదొకసారి మీరు చూసుకోవాలి. వాళ్ళందరూ కూడా మీరు చూడండి, వాళ్ళందరూ కూడా ఎంప్లాయీస్, వాళ్ళందరూ కూడా ఇంకా చాలా మంది 1000 మంది దాకా ఉంటారంట. 1000 మందికి పైగా ఎన్ కన్వెన్షన్లో వర్కర్స్ అయితే ఉంటారు, స్టాఫ్ అయితే ఉంటారు అంటుంది. ఇప్పుడు వాళ్ళందరికీ నెక్స్ట్ మంత్ శాలరీస్ కానీ ఇవన్నీ కూడా ఇబ్బందే కదా సార్. కొంచెం ముందుగా ఇంటిమేషన్ ఇచ్చో లేకపోతే ఏదైనా వర్కర్స్కి అందరికీ ఇక ఖాళీ చేయమనో ఏదో ఒకటి చెప్తే బాగుంటుందని చెప్పేసి ప్రజలు వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళ తరపు నుంచి నేను కూడా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.